హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. అసలు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా అంటే రీయూనియన్ అన్నీ చూద్దాం, ఓకేనా? సో ఇది అందరికీ వర్తిస్తుంది, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, లవర్స్, ఎక్స్ట్రా రిలేషన్స్, సో సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా. సో ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా, మాట్లాడుకోకపోయినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మీ పర్సన్ బ్లాక్లో పెట్టినా, సెపరేషన్ ఫేస్ చేస్తున్నా కూడా, సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఏమి 3 times అనుకుని వీడియో చూడండి. ఇవి మీ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్వి. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీ పర్సన్ కొంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, నో కాంటాక్ట్లో హ్యాపీగా లేరు, మళ్ళీ తిరిగి మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుందండి. డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో ఉంటే బాగుంటుంది, స్టేబుల్గా ఉండాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నారు. మనీ పరంగా కూడా ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. సో ఏదేమైనా ఈ పర్సన్ మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ కూడా ఉండాలి అని ఫీల్ అయ్యారు కూడా ఒకప్పుడు. అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుందామని, మ్యాక్సిమం మ్యారీడ్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు, అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లైఫ్ లాంగ్ ఉండాలని, ఈ విధంగా మీతో మీ పర్సన్ ఎప్పుడు ఉండాలని, మీ రిలేషన్లో కలిసి ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి వచ్చారు. అలా ఉండాలని కూడా అనుకునేవాళ్ళు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు. ఈ సపరేషన్లో కూడా వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. ప్రజెంట్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. కార్డ్స్ ప్రకారంగా చూస్తే మీ పర్సన్కి మీ రిలేషన్ ఇంకా వదులుకోవాలని లేదు, కంటిన్యూ చేయాలి అన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇంకా రిలేషన్ వదలాలని లేదండి, వాళ్ళు మంచి టైం కోసం చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి. సో ఇప్పుడు ఈ సపరేషన్లో మీ పర్సన్ సాడ్గా ఉన్నారు, బాధగా ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, కొంచెం డల్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం కాదు, చాలా డల్గా అనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఇక్కడ సిచ్యువేషనా మీరా అని ఆలోచిస్తున్నారండి. వాళ్ళ కెరీరా మీరా, వాళ్ళ ఫ్యామిలీయా మీరా, థర్డ్ పార్టీయా మీరా, థర్డ్ పర్సనా మీరా, వాళ్ళ లైఫ్ అనేది ఈ 2 విధాలుగా కూడా మీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేమో. కానీ మ్యాక్సిమం ఈ పర్సన్ మీరా అవతల వేరే అని ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్ని చూస్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మిమ్మల్ని వదులుకునే ఆలోచన మీ పర్సన్కి ఇక్కడ లేదు. మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలోనే ఉన్నారండి. డెఫినెట్గా మిమ్మల్ని వదులుకోవాలన్న ఆలోచన అయితే లేదు, బట్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ థాట్లో మీరు ఉన్నారండి, బాగా ఆలోచిస్తున్నారు మీ విషయంలో. సో వాళ్ళు టైం కోసం చూస్తున్నారు. పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవంట మీ దగ్గరికి రావడానికి. సో అవి క్లియర్ చేసుకొని రావాలి అనుకుంటున్నారు. బట్ మనసులో ప్రేమ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, బట్ కొంత టైం కావాలండి వాళ్ళకి మీతో. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్కి మీరు బెటర్ అనుకుంటున్నారు. మళ్ళీ తిరిగి మీతో కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. సో మీ మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. కాకపోతే కొంచెము ఫస్ట్ వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వండి. కొంచెం టెన్షన్లోనో మీతో మళ్ళీ ఉండలేమన్న ఆలోచనలో ప్రస్తుతానికి ఉన్నారు. కాబట్టి సడన్గా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. క్యాస్ట్ ఆర్ ఫ్యామిలీ పరంగా మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. సో కానీ మళ్ళీ మీతో కలిసి ఉండాలన్న థింకింగ్ అయితే ఉంది, బట్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు కానీ అంత ధైర్యం లేదు కమిట్మెంట్ ఇవ్వడానికి. సో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. కాకపోతే ఇప్పుడు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి మీ పర్సన్ కొన్ని భయాల వల్ల, కొన్ని కారణాల వల్ల, ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడమో, లేకపోతే కొన్ని భయాల వల్ల ఏమైనా అవుతుందేమో తెలుస్తుందేమోనని కొన్ని టెన్షన్స్ వల్ల దూరంగా ఉన్నారు. బట్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మ్యాక్సిమం మీ పర్సన్ ఇప్పుడు ప్రస్తుతానికి ధైర్యం లేక అండ్ ఇప్పుడు ఫేస్ చేయలేక కొంచెం వెనకడుగేశారు. ఫర్దర్గా అనదర్ స్టెప్ వచ్చేసి వీళ్ళది నెక్స్ట్ యాక్షన్ మీ లైఫ్లోకి మళ్ళీ మీతో రీయూనియన్ చేయడమే. కాకపోతే వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వండి, వాళ్ళకి కొంత స్పేస్ కావాలి, వాళ్ళకి కొంత టైం కావాలి, కొంత ధైర్యం కావాలి, ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి.
ఓవరాల్గా ఈ పర్సన్కి మీ దగ్గరికి రావడం, మళ్ళీ స్టెప్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సడన్గా వస్తారండి, ఇంకా మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఇంకా చల్లారలేదు, ఇంకా హార్ట్ మూమెంట్లోనే ఉండొచ్చు, ఇంకా సిచ్యువేషన్స్ అలాగే ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు కొంచెం టైం తీసుకుంటున్నారు. కొంచెం హీల్ అవ్వాలి, కొంచెం ధైర్యం లేదు, ధైర్యం రావాలి. మిస్ అవుతున్నారని తెలుస్తుంది. చాలా ప్యాషన్తో ఉన్నారు. సో యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవడమే. ఖచ్చితంగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారండి. ఇప్పుడు సమస్యలకి పారిపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని భయాలతో మీ మీద ఉన్న కోపంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ మీకు దూరంగా ఉండొచ్చు. బట్ ఓవర్ థింక్ చేస్తున్నారు. వాళ్ళకి మీతో మళ్ళీ కలవాలన్న ఆలోచన డెఫినెట్లీ ఉంది, కాకపోతే స్లోగా ఉంది. సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం 100% వస్తారు మీ లైఫ్లోకి. సో అది మాత్రం ఎవరు ఆపలేరు. కాకపోతే కొంచెం మీ ఇద్దరి మధ్య కొంచెం స్పేస్ కావాలి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. ఆ టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ మళ్ళీ మీ రిలేషన్ని, మీ తప్పులుంటే మిమ్మల్ని క్షమించడము, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి అన్న ఆలోచన. అంటే మీరు తప్పు చేస్తే వాళ్ళు క్షమించాలి, వాళ్ళు మిస్టేక్ చేస్తే మీరు క్షమించాలి, ఫర్దర్గా ముందుకెళ్ళాలి, రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ కోర్టు కేసులు, పోలీస్ కేసులు, గొడవలు, లీగల్ ఆస్తి తగాదులు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమందికి ఇది. సో మ్యాక్సిమం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి. మ్యారీడ్ వాళ్ళకైతే ఇతరులతో మాట్లాడించడం, పెద్దవాళ్ళతో మాట్లాడించడం, లీగల్గా ఇలా కూడా కొంతమందికి ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. ఏ రిలేషన్ వాళ్ళైనా సరే మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు కొంచెం భయంలో వెనకడిగేశారు. ఏవో భయాలు, ఏవో అడ్డంకులు, ఎవరో ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ పర్సన్ భయాల వల్ల ఆగిపోతున్నారు. ఫర్దర్గా స్టెప్ తీసుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఇంకొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది. సో మీ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని వదులుకోవాలన్న ఆలోచనలో అయితే ప్రస్తుతానికి మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని లేదు, మీతో ఉండాలనే ఉంది. కాకపోతే కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు భయాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాక మీకు ఖచ్చితంగా యాక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. కొంతమందికి బ్లాక్ చేస్తారు, అన్బ్లాక్ చేస్తారు, వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఆ విధంగా గ్యాప్ తీసుకుంటే మీ దగ్గరకు వస్తారు, ఆ విధంగా అనమాట. సో మీ అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ. ప్రస్తుతానికి మీరు సైలెంటే అండి, ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ రాలేదు కాబట్టి మీరు సైలెంట్గానే ఉన్నారు. సో ఈ రిలేషన్ని వదులుకోవడం మీరు అసలు చాలా మీ పర్సన్కి ఎడిక్ట్ అయిపోయారు. అండ్ ఈ పర్సన్ మీద చాలా డిపెండ్ అయిపోయారు. ఈ రిలేషన్ లేకపోతే మీరు ఉండలేరండి. ఈ రిలేషన్ లేదు అన్న ఆలోచన కూడా ఉండదు అన్న ఆలోచన కూడా మీరు భరించలేరు. కాకపోతే ధైర్యం తెచ్చుకుంటున్నారు, అంటే మీ పర్సన్ రావాలని కోరుకుంటున్నారు బలంగా. బట్ ఈ రిలేషన్ని వదులుకోవడం మీకు అస్సలు ఇష్టం లేదు. అన్నీ మీ మనసులోనే పెట్టుకున్నారు. అండ్ మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, కానీ అవ్వలేకపోతున్నారు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. సో మీరు మాత్రం ఈ రిలేషన్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, వెయిటింగ్లో ఉన్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి మీరు టారో రీడింగ్స్ తీసుకోవడం కానీ, రెమెడీస్ తీసుకోవడం కానీ, ఆస్ట్రాలజీ కానీ, టెంపుల్స్కి వెళ్ళడం కానీ, మిశ్రదైవాన్ని కోరుకోవడం కానీ, ఫాస్టింగ్లో ఉండడం కానీ, ఇలా ఏవేవో చేస్తున్నారు. మీ పర్సన్ విషయంలో మీరు ఖచ్చితంగా గివప్ ఇవ్వాలని, అంటే ఈ రిలేషన్ని వదులుకోవాలనే ఆలోచన ఎక్కడా లేదు. బట్ అప్పుడప్పుడు ఆలోచన అంటే ఎమోషనల్గా బాగా కృంగిపోయినప్పుడు, అలా మీ పర్సన్ ఇంకా రారేమో అనిపించినప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలని అనిపిస్తుంది. కానీ బట్ మీరు అవుదాం అనుకుంటారు, కానీ అవ్వలేకపోతున్నారు. బట్ ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ వల్ల ఇంకా యూజ్ లేదు, ఈ పర్సన్ ఇంతే అని కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. అదర్వైజ్ ఇంకా ఏంటంటే ట్రై అయితే చేస్తారండి. కొంతమంది మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ కొంతమంది వెయిట్ చేస్తున్నారు, కొంతమంది రావాలని బలంగా కోరుకుంటున్నారు. సో ఇందులో మీరు ఏ లెవెల్లో ఉన్నారు? ఫస్ట్ లెవెల్ వాళ్ళైతే అసలు వదులుకోవాలని లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రీయూనియన్ కోసమే చూస్తారు. మీ పర్సన్ కోసం ఇంకా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు, కోరుకుంటున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రీయూనియన్ కోసం. సో పదే రీయూనియన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు వచ్చి మాత్రం వెయిట్ అలా ఉండిపోయారు, సైలెంట్గా వస్తే వాళ్ళే వస్తారని. కొంతమంది మాత్రం మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం రావాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు, వెయిటింగ్లోనే ఉన్నారు. ఎక్కడో కొంతమంది మనసు విరిగిపోయి మూవ్ ఆన్ ఆలోచనలు ఉన్నాయి. సో ఫర్దర్గా ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది, చాలా ఎడిక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ లేకపోతే మీరు బాధతోనే ఉంటారు, బాధగానే ఉన్నారు. ఫైనల్లీ కొంచెం హీల్ అవుతున్నారు, కానీ రీయూనియన్ అనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారండి, డెఫినెట్లీ వస్తారు. ఈ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు, బాధపడ్డారు, చాలా పెయిన్ తీసుకున్నారు.
అయినా కూడా ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు. సో ఈ పర్సన్ని వదలలేరు. ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనే ఆలోచన ఉంది మీకు. ఈ పర్సన్ అంటే మీకు నిజంగా ఇంకా ఒక హోప్ ఉంది, ఇంకా ఒక కోరిక ఉంది. ఈ రిలేషన్లో ముందుకు వెళ్తుంది అన్న ఆలోచన ఉంది. ఇంకా ఎక్కడో మీకు హోప్ ఉందండి. ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అనే కోరిక ఉంది. మీ విష్ కూడా అదే, ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలనేది మీ కోరిక. వెళ్తుంది అని కూడా హోప్ అయితే మీకు ఉంది. సో చూద్దాము. డబుల్ కన్ఫర్మేషన్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా? కొన్ని గొడవలు జరుగుతున్నాయి, కొంత కోపంగా మాటలు అనుకొని ఉండొచ్చు. బట్ ఫ్యూచర్లో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందండి. ఓకేనా? సో కంటిన్యూ అవుతుంది, ఏదో రకంగా ముందుకైతే వెళ్తుంది. హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో రొమాన్స్ అనేది రాబోతుంది. సో మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సపరేషన్ ఉందో ఇది కొంతకాలం మాత్రమే, టెంపరీ మాత్రమే, నాట్ పర్మనెంట్. సో మళ్ళీ రియూనియన్ అవుతుంది, రొమాన్స్ రాబోతుంది, హ్యాపీనెస్ అనేది కూడా రాబోతుంది. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి. మీకు ఎక్కువగా 333, 322, 555 అనేవి 444 ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్ సైనే. అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడైతే 222 అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లెయిమ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. ఆ ఎనర్జీస్, ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి షేర్ చేయండి. మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.